ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఓకే వంశీ, ఏంటి మీరు వచ్చిన తర్వాత కూడా ఏం మార్పు జరగట్లేదు? అదే వీర మహిళని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారట, మీ తెలుగు మహిళని కూడా అదే పరిస్థితి అని. సార్ ఇప్పుడు మేము పాలన మీద దృష్టి పెట్టాం సార్. నాగార్జున గారు ఇంత సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు ఇప్పుడు దాకా. ఓకే ఓకే ఒక్క నిమిషం వంశీ ఆయన జ్వాలాపురం శ్రీకాంత్ గారికి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది. లక్ష్మణ్ జాయిన్ అయ్యారు, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. కానీ లక్ష్మణ్ చెప్పండి వర్మ గారు. ఏంటి ఉండవెల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నిప్పులు చెరుగుతున్నారు? ఒకసారి బయట వినండి, బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అవ్వలే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, ఓకే అంత ముందు ఏంటి లక్ష్మణ్ ఇది? వర్మ గారు ఆయన చాలా సీనియర్ నాయకుడు, ఆయనకి అన్ని రకాలైనటువంటి రాజకీయ అవగాహన కలదు. ఆయన చాలా ఎనాలిసిస్ చేస్తారు. ఆయనకి ఏ రోజున ఏం మాట్లాడాలనిపిస్తే